Hi, this is Anish, motivational speaker cum trainer. First of all, thank you for clicking this video. మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నా ఈ వీడియోనే ప్రత్యేకంగా క్లిక్ చేశారంటే మీలో ఒకరున్నారు, వాళ్ళని నిద్ర లేపండి. అయితే మీకు ఈ పాటికి మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం తెలిసే ఉంటుంది, అది గోల్ సెట్టింగ్. యాస్, ఇప్పుడు మీ అందరికీ వచ్చిన డౌట్ రావచ్చు, ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు, అసలు మన జీవితంలో గోల్స్ పెట్టుకోవాలా, అసలు పెట్టుకోవడం వల్ల యూజ్ ఉంది. చాలామంది ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయా? మరి గోల్ ఉన్న వ్యక్తికి గోల్స్ లేని వ్యక్తికి డిఫరెన్స్ ఏందో ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. డోంట్ స్కిప్ ఇట్. అయితే ఫస్ట్ మీ అందరికీ ఒక చిన్న కథ అయితే చెప్తాను. అది ఒక వ్యక్తి ఉన్నాడు, అడవిలో 2 బంగారు కుందేళ్ళని అయితే చూశాడు. వాటిని పట్టుకోవడం కోసం వెళ్తున్నాడు. ఎండ్ ఆఫ్ ది డే అతనికి ఏ ఒక్క బంగారు కుందేలు దొరకలేదు. ఒక కుందేలు ఇలా వెళ్ళిపోయింది, ఇంకో కుందేలు ఇలా వెళ్ళిపోయింది, ఈయన మాత్రం స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. దాని తర్వాత అనుకున్నారు, అరే బోయ్, నేను రెండింటి పైన ఫోకస్ చేశాను, ఏదో ఒక్కదానిపైన ఫోకస్ చేసింది నాకు ఏదో ఒక్కటైనా దొరికిండేది, నా లైఫ్ సెట్ అయ్యిండేది కుదరా పోయి. యాస్, ఎగ్జాక్ట్లీ మన జీవితం కూడా అంతే. నా జీవితం ఫస్ట్ నా జీవితం చెప్తాను మీ అందరికీ. నేను 10th అయిపోయింది, ఇంటర్లో బైపీసీ డాక్టర్ అవ్వాలనుకున్నాను. దాని తర్వాత డాక్టర్ అవ్వలేకపోయాను. దాని తర్వాత డిగ్రీ మైక్రోబయాలజీ సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను, సైంటిస్ట్ అవ్వలేదు. దాని తర్వాత పీజీ ఎంబీఏ ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకున్నాను, ఎంటర్ప్రెనర్ అవ్వలేదు. లాస్ట్కి నాకు అర్థమైందంటే, అరే భయ్, నా జీవితంలో ఇంతవరకు ఒక గోలే పెట్టుకోలేదు, మరి నేను ఎలా నా గోల్ని రీచ్ అవుతాను, నా జీవితంలో ఎలా నేను సక్సెస్ అవ్వగలను. దాని తర్వాత నేను డ్రీమ్స్ కనేటోని. అదే మనకి ఫస్ట్ డ్రీమ్కి గోల్స్కి డిఫరెన్స్ అయితే తెలియాలి. ఫస్ట్ డ్రీమ్, నేను ఇందా చెప్పాను కదండి, 10th ఇంటర్ డిగ్రీ ఎంబీఏ ఇదంతా జస్ట్ డ్రీమ్ కన్నాను. అలా అంటే వితౌట్ ఎనీ రూట్ మ్యాప్ నేను జస్ట్ ఇది అవ్వాలి అనేసి అనుకున్నాను తప్ప దానికి కావాల్సిన రూట్ మ్యాప్ని నేను క్రియేట్ చేసుకోలేకపోయాను. దానివల్ల నేను ఫెయిల్యూర్ అయిపోయాను. ఇప్పుడు దాని తర్వాత నా ఎంబీఏ అయిపోయింది. దాని తర్వాత నేను నాలో ఉన్న పాజిటివ్ని, నాలో ఉన్న స్ట్రెంగ్త్ని బయటికి తీసి ఒక రీసెర్చ్ చేసిన దాని తర్వాత నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి నేను బయటికి వచ్చాను. అదే నా గోల్ ఏంటంటే టు బికమ్ యాజ్ ఎ లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. నెక్స్ట్ 2 yearsలో నేను లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్ అవ్వాలి. ఇదే నా డ్రీమ్. ఇలా మీ డ్రీమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అసలు మనకి డ్రీమ్స్కి గోల్స్కి డిఫరెంట్ అయితే చెప్తాను. మనం డ్రీమ్స్ అనుకుంటాం చూడు, నేను నెక్స్ట్ 1 yearలో ఒక 10 కోట్ల రూపాయలు సంపాదించాలి, లేదంటే ఒక మంచి డాక్టర్ అవ్వాలి, లేదంటే ఇంజనీర్ అవ్వాలి, లేదంటే ఒక హోమ్ని కొనాలి, లేదంటే ఒక మంచి అంబాసిడర్ కార్ని కొనాలి. ఇవన్నీ డ్రీమ్స్. మనం ఎప్పుడైతే డ్రీమ్ని గోల్స్కి సెట్ చేస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ మీలో చాలామంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, లేదా లాయర్, ఇంజనీర్, లేదంటే సివిల్స్లో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటారు. ఫస్ట్ మీరు ఇక్కడ స్టార్ట్ చేయండి. మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేదంటే ఒక డాక్టర్, ఇంజనీర్, టీచర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ మీ గోల్, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో మీ గోల్ ఏమిటో రాయండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు సక్సెస్ అయ్యారో లేదో అనలైజ్ చేసుకోండి. అయితే ఫస్ట్ మనం ఇది అనలైజ్ చేసుకుంటే ప్రాసెస్ ఎలా అయితే, దీనికి 3 types ఆఫ్ గోల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్. మీరు కూడా ఒకసారి నాతో పాటేనండి. షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్. ఈ 3 గోల్స్ని కనుక మీరు సెట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి? ఫస్ట్ మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్తా నాతోనే. ఫస్ట్ నా షార్ట్ టర్మ్ గోల్ అంటే 1 year పీరియడ్. 1 year పీరియడ్లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను నా గోల్ టు బికమ్ ఎస్ ఏ లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. నెక్స్ట్ 1 yearలో నేను 1 million సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఛానల్లో 1 year సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వాలి. ఇదే నా షార్ట్ టర్మ్ గోల్. మీరు కూడా అలానే నెక్స్ట్ 1 yearలో నేను ఈ సెమిస్టర్ని కంప్లీట్ చేయాలి, లేదంటే ఈ కోర్సుని కంప్లీట్ చేయాలి, లేదంటే ఈ జాబ్ తెచ్చుకోవాలి. ఇలా 1 year గోల్, షార్ట్ టర్మ్ గోల్ని అయితే పెట్టుకోండి. సెకండ్ మిడ్ టర్మ్ గోల్. ఇదే 1 to 2 years. మీరు నెక్స్ట్ 2 yearsలో ఏ పొజిషన్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు? ఇదే లైక్ ఒక కార్ని కొనుక్కోవడం, లేదంటే గవర్నమెంట్ జాబ్ని రీచ్ అవ్వడం, లేదంటే నాలాగా నెక్స్ట్ 2 yearsలో టు బికమ్ యాజ్ ఏ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్గా మారడం. ఇలా మీరు ఒక షార్ట్ మిడ్ టర్మ్ గోల్ని అయితే పెట్టుకోండి. అప్పుడే మీరు ఎలా వెళ్తున్నారో మీకు ఒక మంచి రూట్ మ్యాప్ అయితే కనిపిస్తుంది. అండ్ థర్డ్ లాంగ్ టర్మ్ గోల్. యాస్, ఇదే 3 to 5 years. ఈ నెక్స్ట్ రానున్న 3 to 5 yearsలో మీరు ఏ పొజిషన్లో ఉండాలి? లైక్ ఫినాన్షియల్ ఫ్రీడమ్గా ఉండాలా, లేదంటే ఒక మంచి విల్లా కట్టుకోవాలా, లేదంటే వరల్డ్ టూర్ ట్రిప్ వేయాలా, లేదంటే పిల్లల్ని సెటిల్ చేయాలా,
లేదంటే ఒక 7 డిజిట్ బ్యాంక్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయాలా. ఇది ఒక నెక్స్ట్ 5 to 6 years లాంగ్ టర్మ్ గోల్ని అయితే పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ గోల్ కోసం ట్రై చేస్తారో ఆటోమేటిక్గా ఈ షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ సక్సెస్ అయిపోతాయి. మనం ఎంతసేపు ఉన్న లాంగ్ టర్మ్ మన ఫోకస్ మొత్తం లాంగ్ టర్మ్లో ఉండాలి. అప్పుడైతేనే మన గోల్స్ని మనం రీచ్ అవ్వగలం. అండ్ ఫస్ట్ మీరందరూ సరే భయ్ ఇలా బాగానే చెప్పావు కానీ ఎలా ఫాలో అవ్వాలి అని ఒక డౌట్ ఉంటుంది. ఫస్ట్ మీరందరూ ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. ఫస్ట్ మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఎక్కడ మొహమాటం కానీ సిగ్గు కానీ ఇవేం పడకండి. అప్పుడే మీ గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. నేను కూడా ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, లేదంటే ఒక 1 million సబ్స్క్రైబర్స్ రావాలి అని ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు చాలా మొహమాట పడ్డాను. దాని తర్వాత ఇప్పుడు 2.5K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ 2.5K సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి, లేదంటే ఇంకా ఈజీగా ఒక చార్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక మంచి పెన్ కానీ స్కెచ్ని కానీ తీసుకుని ఫస్ట్ రాయండి. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్, సెకండ్ మిడ్ టర్మ్ గోల్, థర్డ్ లాంగ్ టర్మ్ గోల్. ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ అప్కమింగ్ 1 year, నెక్స్ట్ 1 year మీ గోల్ రాయండి. లైక్ సెమిస్టర్ పాస్ అవ్వాలా, లేదంటే ఈ కోర్స్ కంప్లీట్ చేయాలా, సాఫ్ట్వేర్ జాబ్ రావాలా. నేనైతే నెక్స్ట్ 1 yearలో 1 million సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మిడ్ టర్మ్ గోల్స్, నెక్స్ట్ 2 yearsలో ఏమవ్వాలి, ఒక కారు కొనాలా, లేదంటే ఒక ఇల్లు కొనాలా, లేదంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలా, లేదంటే ఒక మంచి పొజిషన్లో ఉండాలా, బిజినెస్ని స్టార్ట్ చేయాలా. ఇది ఒక మిడ్ టర్మ్ గోల్లా రాయండి. అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్, ఇది నెక్స్ట్ 3 to 5 yearsలో నువ్వు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నావు. లైక్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలా, ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలా, లేదంటే ఒక 7 digit బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా, వరల్డ్ ట్రిప్ వేయాలా, ఒక మంచి ఫ్యామిలీని లీడ్ చేయాలా. ఇలా షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ని అయితే రాసుకొని మీరు డైలీ లేచిన వెంటనే మీరు ఎక్కడైతే మెయిన్గా మీ ఫోకస్ ఉంటుందో, లైక్ మీరు లేచిన వెంటనే మీ బెడ్కి మీ కాట్కి స్ట్రైట్కి కానీ, లేదంటే ఇంకా నేను సింపుల్గా ఏంటంటే దేవుని గుట్లో పెట్టేయండి రా. ఎందుకంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. అక్కడ దేవుని గుట్లో పెడితే మీరు దేవుడితో పాటు మన గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక్కసారి రిమైండర్ చేసి చదివారనుకోండి, ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి చెప్తుంది, అరే భయ్ నీ గోల్ ఇది, నీ మిడ్ టర్మ్ గోల్ ఇది, నీ షార్ట్ టర్మ్ గోల్ ఇది, నీ లాంగ్ టర్మ్ గోల్ ఇది అని మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే మీరు కూడా సక్సెస్ అవుతారు. అలాగే ఈ వీడియో వర్త్ఫుల్గా మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో బాగుంది, ఇంకొకరికి షేర్ చేయాలి పర్లేదు అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.